అందరూ నమస్కారం. మీరు చూస్తున్న అడ్డూరి ఛానల్. మనం ఈరోజు మాట్లాడుకునేది బీబీ తెలుగు అగ్ని పరీక్ష 2 ఎపిసోడ్ 10. నిజంగా ఎపిసోడ్స్లో నాకు నచ్చినది అయితే ఈ 10వ ఎపిసోడ్ అయితే నచ్చిందని చెప్తాను. మీకు కూడా నచ్చింది. ఖచ్చితంగా ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా 10వ ఎపిసోడ్ చూడండి. ఎందుకంటే ఇందులో జరిగిన ఆర్గ్యుమెంట్స్ కానీ, అలాగే డెసిషన్ మేకింగ్స్ కానీ, అలాగే మాట తప్పడం కానీ, అలాగే జడ్జిలు మాట తప్పడం కానీ, శ్రీముఖి మాట తప్పడం కానీ, ఇలాంటివి ఎన్నో మనకి ఓపెన్ అప్ అయిన ఎపిసోడ్ ఏది అంటే ఎపిసోడ్ 10 అనేది చెప్తాను నేను. ఎవరైతే వచ్చాయో అందులో రాజకుమారికి రివర్స్ ద డెసిషన్ అని చెప్పే ఏదైతే కార్డు వచ్చిందో అది ఖచ్చితంగా ఈ ఎపిసోడ్కి సంబంధించి ఈ రోజు జరిగిన ఎపిసోడ్లో ఖచ్చితంగా యూజ్ చేయాలి. అదే ఫైర్ కార్డు ఏమి తప్ప ఇంకెవరు వాడకూడదు. ఏమికి ఈరోజు ఎపిసోడ్లో వాడకపోతే ఇంతకుముందు ఎప్పుడు కూడా వాడలేరు అనేది ఆప్షన్ ఇచ్చారు జడ్జెస్. అలాగే మిథిలేష్కి రోహిత్కి జరిగిన బాహుబలి ఆర్మ్ పవర్కి సంబంధించి కాంపిటీషన్ ఏదైతే జరిగిందో అందులో నిజంగా అన్బిలీవబుల్గా రోహిత్ అయితే గెలిచాడు తన మీద. అయితే రోహిత్కి ఫస్ట్ నుంచి కూడా నేను ఆయన నమ్మేది ఏంటంటే డెఫినెట్గా ఆయనకి విల్ పవర్ ఉంది, బ్రెయిన్ పవర్ ఉంది, ఖచ్చితంగా లాజిక్గా ఆలోచించగలడు. అలాగే ఆయనకున్న స్ట్రెంత్ కూడా చాలా బాగుందని చెప్తాను. అలాగే ఆయన్ని జడ్జి ఇంతకుముందు గేమ్లో కూడా అనేక సార్లు వెనకలాగడం ట్రై చేస్తే ఎక్కడ గివప్ ఇవ్వకుండా తను ప్రూవ్ చేసుకుంటూ వచ్చాడు. ఈరోజు కూడా అలాగే మిథిలేష్ మీద విన్ అయి చూపించాడు. అలాగే ఈ ఎపిసోడ్కి సంబంధించి స్ట్రాంగర్స్ అండ్ వీకర్స్ అనే ఒక గేమ్ అయితే పెట్టారు. అందులో భాగంగా ఆడవాళ్ళను మగవాళ్ళను విడివిడిగా విడదీసి వాళ్ళకి ఏం చేశారంటే చైర్లో కూర్చున్న గేమ్ మనం చూసారు, చుట్టూ తిరిగే సాంగ్ ప్లే చేస్తారు ఎవరు ముందు కూర్చుంటారని. అలాగా బాయ్స్లో కానీ జెంట్స్లో కానీ వాళ్ళు గ్రూప్ పరంగా పెట్టినప్పుడు ఎవరైతే ముందు కూర్చుంటారో వాళ్ళు స్ట్రాంగ్ టీంకి చెందుతారు. అలాగే వాళ్ళకు ఒక పవర్ వస్తుంది ఏంటంటే బాయ్స్ గెలిచినట్లయితే బాయ్స్లో మిగతా సభ్యుల నుంచి ఒకరిని వీకర్గా అనౌన్స్ చేయాలి వాళ్ళు అభిప్రాయం చెప్పి. అలాగా ఎవరికి వాళ్ళు స్ట్రాంగర్స్ కొంతమందిగా, వీకర్స్ కొంతమందిగా అయితే మాత్రం ఈరోజు ఎపిసోడ్లో విడగొట్టడం అయితే జరిగింది. అలాగే ఈ ఎపిసోడ్ మీరు చూసినట్లయితే అమన్కి సంబంధించి రోహిత్కి సంబంధించి రోహిత్ ముందు కూర్చున్నాడా అమన్ ముందు కూర్చున్నాడా అనే డిస్కషన్లో యాజ్ అ సంచాలక్గా గాయత్రి ఒక డెసిషన్ మేకింగ్ తీసుకున్న తర్వాత చేంజ్ చేసే అధికారం అంతకుముందు తీసుకున్నట్టు ఇప్పుడు తీసుకోకుండా శ్రీముఖి ఏమందంటే సంచాలక్ నిర్ణయం ఇస్ ఫైనల్ అనే మాట ఏదైతే ఉందో అది కాంట్రా ఇంట్రడక్షన్ అయినట్టే అయితే అనిపించింది. ఎందుకంటే ఇదే శ్రీముఖి దీనికి ముందు ఒకటి ఇదే అమన్ రోహిత్కి సంబంధించి పిల్లోకి టాస్క్లో వచ్చేసరికి సంచాలక నిర్ణయం అపూర్వ తీసుకున్న నిర్ణయాన్ని ఛాలెంజ్ చేస్తూ వాళ్ళు ఓన్ నిర్ణయం వాళ్ళు తీసుకున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అనేది ఒక క్వశ్చన్ అయితే శ్రీముఖి కానీ జడ్జిలకు కానీ నా క్వశ్చన్. అలాగే స్ట్రాంగర్స్ వీకర్స్ డిస్కషన్లోకి వచ్చేసరికి దీపక్ని చరణ్ ఏదైతే నీకు బుద్ధి లేదు అనే మాట అన్నాడో అది ఎంత మాత్రం అయితే కరెక్ట్ కాదు. చరణ్ మాట జారాడు అనేది అయితే నా అభిప్రాయం. ఏ అభిప్రాయం కూడా కామెంటర్ కూడా తెలియజేయండి. ఈ ప్రక్రియలో అపూర్వాన్ని కూడా అమన్ను షటప్ అని అనడం కూడా నాకు ఎందుకనో కరెక్ట్ అనిపించలేదు. మీ అభిప్రాయం కూడా తెలియజేయండి. జ్యూరీ ఏదైతే రోహిత్కి ఎల్లో కార్డు ఇచ్చారో అదైతే నిజంగా నాకు అన్ఫేర్ అనిపించింది. ఎందుకంటే అంతకన్నా బాగా ఆడని వాళ్ళు చాలామంది ఉన్నప్పటికీ, వీకర్స్ టీంలో ఉన్నప్పటికీ రోహిత్ అంత బాగా టీం